వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చదవబోయే కథ పేరు కృతజ్ఞత. పూర్వకాలంలో హిమాలయ ప్రాంతాల్లో ఒక అడవిలో ఒక ముని నివసిస్తూ ఉండేవాడు. ఆ అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు ఉండేవి. ముని ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేది. ముని ప్రార్థనలతో, ధ్యానంతో, తపస్సులతో కాలం గడిపేవాడు. ఒక సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సూర్యుడి వేడికి జంతువులు, పక్షులు మలమల మాడిపోతున్నాయి. చాలా పక్షులు ఆ అడవి విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వలస వెళ్ళాయి. జంతువులకు ఎక్కడికి వెళ్ళడానికి తోచలేదు. తాగడానికి కూడా నీళ్లు లేక చాలా కష్టం వచ్చింది. వాటి కష్టం చూసి మునికి జాలి కలిగింది. ముని సమీపంలో ఉన్న పట్టణానికి వెళ్ళి కుండలతో నీళ్లు తేవడం మొదలుపెట్టాడు. ఆశ్రమం ఆవరణలో నీటి కుండలు పెట్టాడు. జంతువులన్నీ అక్కడికి వచ్చి నీళ్లు తాగి సేద తీరుతున్నాయి. మునికి మరో పని చేయడానికి సమయమే లేకపోయింది. ఉదయం నుండి సాయంకాలం దాకా నీళ్లు మోస్తూనే ఉన్నాడు. తినడానికి ఆహారం కూడా సేకరించుకోవడం లేదు. క్రమంగా బలహీనపడసాగాడు. ముని తన కోసం తాపత్రయపడుతూ ఉన్నది జంతువులు గ్రహించాయి. అతనిలాగా తిండి లేకుండా పనిచేస్తే అనారోగ్యం పాలవుతాడని ఏమైనా చేయాలి అనుకున్నాయి. ఒక జంతువు అంది, మన కోసం నీళ్లు మోయడానికే ముని సమయమంతా సరిపోతుంది. అతని దయ వల్లే మనం సుఖంగా ఉన్నాం. అతని బాగోగులు చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. అవునన్నాయి జంతువులన్నీ. ఇవాటి నుంచి మనం నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు పండ్లో, దుంపలో తీసుకువద్దాం. ఆ రోజు నుంచి జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు పండ్లు, దుంపలు తేవడం మొదలుపెట్టాయి. ముని కొన్ని తిని తక్కినవన్నీ చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే పేదలకు కూడా పంపేవాడు. నీళ్లు తేవడంలో వాళ్ళు కూడా మునికి సహాయం చేసేవారు. ఆ విధంగా జంతువులు, మనుషులు కూడా మునికి కృతజ్ఞత చూపించారు. బాయ్ ఫ్రెండ్స్.